వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే √8 ఇంటూ √8 ఇంటూ √8 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాసుకుంటా. √8 ఇంటూ √8 ఇంటూ √8 అండ్ సో ఆన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు √8 ఇంటూ √8 ఇంటూ √8 అండ్ సో ఆన్ అని తీసుకుంటా. ఏం లేదు, సింపుల్గా ఈ టర్మ్ మొత్తాన్ని నేను ఎక్స్ లాగా ట్రీట్ చేస్తున్నా, అంటే ఎక్స్ ఈక్వల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సింపుల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది, x² ఈజ్ ఈక్వల్స్ టు √8 ఇంటూ √8 ఇంటూ √8 అండ్ సో ఆన్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ స్క్వేర్ ఫస్ట్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏమొస్తుంది, x² ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ √8 ఇంటూ √8 ఇంటూ √8 అలా సో ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ వరకు మనం ఏమని కన్సిడర్ చేసాము, ఎక్స్ లాగా కన్సిడర్ చేసాం. ఒకసారి ఈ టర్మ్ అలాగే ఈ టర్మ్ చూడండి, మనకి సేమ్ ఉంటుంది. సో ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ అవుతుంది అనమాట. సో x² ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ ఎక్స్. సో ఈ ఎక్స్ని ఎల్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది, x²/x ఈజ్ ఈక్వల్స్ టు 8. ఈ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఆన్సర్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 8 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.